రైతులను రైతు బంధు రైతు భరోసా పేరు మీద మీరు ఇస్తామన్నటువంటిది ప్రతి ఎకరాకి ఇస్తామన్నటువంటిది వెంటనే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అది మీ వెంటబడి రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము నాయకులమందరం ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసుకొని రైతాంగం పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలో మా కార్యాచరణ కూడా చెప్పబోతున్నాం. ఈ సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా అతి త్వరలో నేను దాని బండారం కూడా బయట పెట్టబోతున్నాను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సినిమా డైలాగులు వద్దు, నిజంగా తీయమని అంటున్నారు. ఎంతమంది మీద కేసులు పెట్టిరో అడుగుతున్నా. మీరు ప్రతిసారి మీరు మాట్లాడే మాటలు పేపర్లకే పరిమితం అవుతూ ఉన్నాయి. సినిమా డైలాగులు లాగా సపోర్ట్ కొట్టుకోవడానికి పనికొస్తున్నాయి. కానీ దయచేసి మరి ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు, ఎన్ని చర్యలు మీరు తీసుకున్నారు ప్రజలకు చెప్తే బాగుంటుందని అంటున్నా. ఎవరున్నారు? ఈ గాయన విషయం కూడా నేను మాట్లాడితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్లు జగ్గారెడ్లు మాట్లాడితే ఏం గతంలోనే దాని మీద చాలా గట్టిగా మనం చెప్పినాము. ప్రతిసారి మేము క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు ఎంతమంది మాతో టచ్లో ఉన్నారో చెప్పమనండి, సమయం వచ్చినప్పుడు చెప్తాం. పాపం ఊసిపోయే పథకం కాలేదు, ఎప్పుడు పడిపోదో తెలియని ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరెవరు టచ్లో ఉన్నారో ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, నేను వాళ్ళు ఉన్నప్పుడు సొంపుగా ఉండి అని చెప్పి వీళ్ళు చేస్తున్నారా? గతంలో గట్లే ఉండదు, ఇప్పుడు గట్లే ఉన్నది. తేడా ఏమున్నదని చెప్పి ఏదో స్టంట్ చేస్తూ ఉంటాడు మా కేసీఆర్ గారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం.